వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖ సముద్ర తీరంలో 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. సముద్రంలో అలల దాటికి బోటు బోల్తా పడింది. ప్రాణాలతో బయటపడ్డారు కారే చిన్న. అయితే బోటు ఓనర్ చిన్నయ్యను కాపాడారు షిప్ సిబ్బంది. గల్లంతైనటువంటి మిగతా 6 ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్స్ విస్తృతంగా గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశాయి. మత్స్యకారులు వేటాడినటువంటి ప్రాంతంలో ప్రధానంగా గాలింపు చర్యలను వేగవంతం చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో మెకనైజ్డ్ బోట్స్ యూనియన్ తో పాటుగా గజ ఈతగాళ్లున్నారు. ఈ నెల 1న ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లింది కుటుంబం. వేట పూర్తి చేసుకుని శనివారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో కుటుంబ సభ్యుల్లో ఒకంత ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఈ ఘటనపైన స్పందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. గాలింపు చర్యలను ముమ్మరం చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలంటూ కూడా పలు సూచనలు చేశారు. అయితే ఈ ఇష్యూ పైన మెకనైజ్డ్ బోట్స్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి సభ్యులు కూడా స్పందించారు. ఇందుకు వారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల జూలై 1వ తేదీన మన హార్బర్ నుంచి బోట్లో 7 మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల వాళ్ళు తిరిగి వచ్చేస్తామని చెప్పి కుటుంబ సభ్యులకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో బోట్ డ్రైవరు ప్లస్ ఓనర్ కూడా అతని పేరు కారు చిన్న, ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి 3 గంటల వచ్చేస్తామని చెప్పేసి మెసేజ్ అయితే ఆయన ఫోన్ లో చెప్పారు. అలాగే బోట్ లో ఉన్నటువంటి మిగతా మత్స్యకారులు కూడా కళాశీలు కూడా వాళ్ళ తాలూకా ఫ్యామిలీస్ కి 3 గంటలకు వచ్చేస్తామని చెప్పి తెలియజేశారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడమో ఏంటో తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే వాళ్ళు హార్బర్ అయితే చేరుకోలేదు. ఎవరి ఫోన్లు కూడా పనిచేయట్లేదు. అన్ని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ ఉంది. ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా ఆందోళనతో ఉన్నారు. ఇప్పుడు టైం చూస్తే దాదాపుగా 11 అవుతుంది. మొత్తం విశాఖ సముద్ర తీరంలో మత్స్యకారుల గల్లంత పైన ఇప్పటికే ఆందోళన కూడా మొదలైనటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా ఫిషరీస్ జేడీ ఆఫీసు వద్ద మత్స్యకారుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు దిగారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, చెప్పండి, గల్లంతైనటువంటి మత్స్యకారులను వెతికేటువంటి పనులు ప్రక్రియ ఎంతవరకు వచ్చే పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు విశాఖ సాగర్ తీరంలో విషాద స్థాయిలు అలుముకున్నాయి. సముద్రం మీద వేటకని వెళ్లిన 7 మత్స్యకారులు ఒక్కసారిగా గల్లంతవడం తీవ్ర విషాదానికి గురి చేస్తుంది. మత్స్యకారు కుటుంబాల్లోని శోకాన్ని మిగిల్చింది. గత 2 రోజుల క్రితం ఈ నెల 1వ తేదీ నాడు ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన 7 వ్యక్తులు శనివారం మధ్యాహ్నం వరకు వాళ్ళ కుటుంబాలకు అందుబాటులో ఉన్నారు, ఫోన్లో మాట్లాడారు. ఆదివారం ఉదయం 10 గంటలకల్లా ఒడ్డుకు చేరుకుంటామని చెప్పి వాళ్ళ కుటుంబీకులతో ఫోన్ లో మాట్లాడి కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తులు 11వ గంట తర్వాత ఫోన్లు ఎవరివి పనిచేయకపోవడం అనేది ఒకంత కంగారుకు గురి చేసింది. దీంతో మత్స్యశాఖ అధికారులను మత్స్యకార నాయకులు ఆశ్రయించగా విషయం తెలుసుకునేసరికి సముద్రంలో అలల ఉధృతికి బోటు తిరగబడిందని, మత్స్యకారులందరూ కూడా సముద్రంలో పడ్డారన్న విషయాన్ని తెలుసుకొని ఒక్కసారిగా మత్స్యకార కుటుంబాలన్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఫిషింగ్ హార్బర్ కి చేరుకొని 24 గంటలు బట్టి తమ కుటుంబీకులు రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. దీంట్లో భాగంగా బోటు ఓనర్ ఎవరైతే ఉన్నారో కారే చిన్న అలియాస్ చిన్నయ్య, అతను మాత్రం సేఫ్ గా మొత్తం ఒడ్డుకి కొట్టుకురావడం జరిగింది. ఒక షిప్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతన్ని సురక్షితంగా రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ 6 తాలుగా ఇప్పటికే అంటే పూర్తి స్థాయిలో ఆచూకీ త్వరగా కనిపెట్టాలి. అధికారులు ఇంకా ముమ్మరంగా దర్యాప్తును పూర్తి స్థాయిలో వేగవంతం చేయాలి. గల్లంతైనటువంటి మత్స్యకారులను వెతికి పట్టుకోవాలి అనేటువంటి రీతిలో జేడీ ఆఫీస్ దగ్గర మత్స్యకారుల కుటుంబ సభ్యులు కూడా భారీగా చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తమకు న్యాయం చేయాలని నిన్న మధ్యాహ్నం నుంచి ఎవరైతే గల్లంతైన కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వారందరూ కూడా అక్కడే కూర్చోవడం జరిగింది. విపరీతమైన రోదనలతో ఉన్నారు. వాళ్ళందరూ కన్నీటి పర్యంతం అయి ఉన్నారు, రోధిస్తున్నారు. తమ కుటుంబీకులు దొరకలేదని ఈ మీద మత్స్యకార సంఘాలు కూడా స్పందించడం జరిగింది.
ఈ విషయం సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే హోంమంత్రి అనిత, వీరందరూ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి, కోస్ట్ గార్డ్ డిపార్ట్మెంట్ కి అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలో ఎక్కడైతే పడవ బోల్తా పడిందని ఊహిస్తున్నారో ఆ ప్రాంతంలో హెలికాప్టర్ తో గాలింపు చర్యలు, అలాగే కోస్ట్ గార్డులు కూడా వెళ్లడం జరిగింది. అక్కడికి గజఈతగాళ్లు కూడా అక్కడ పంపించడం జరిగింది. వారి కోసం వెతుకులాట అనేది ముమ్మరంగా సాగుతుంది. మరిన్ని వివరాలను మరింత ఒక గంట 2 గంటల్లో పూర్తి స్థాయి వివరాలను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఇక్కడ అధికార యంత్రాంగం తెలియజేస్తుంది. ఎస్ రైట్ రవి, థ్యాంక్ యూ. మొత్తం మీద విశాఖ సముద్ర తీరంలో మాత్రం 7 మత్స్యకారులు గల్లంతైనటువంటి వార్త మాత్రం సంచలనంగా మారుతుంది. సముద్రంలో అలల దాటికి బోటు బోల్తా పడినట్లుగా తెలుస్తుంది. ప్రాణాలతో బయటపడ్డారు కారి చిన్నయ్య అనేటువంటి మత్స్యకారు. అయితే బోటు ఓనర్ చిన్నయ్యను కాపాడారు షిప్ సిబ్బంది. గల్లంతైనటువంటి మిగతా 6 ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్స్ గాలింపు చర్యలను వేగవంతం చేశాయి. ప్రధానంగా మత్స్యకారులు వేటాడినటువంటి ప్రాంతంలో కూడా గాలిస్తున్నట్లుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మత్స్యకారులు గల్లంతైనటువంటి గంటలు గడుస్తున్నా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ పట్టించుకోవడం లేదన్నటువంటి ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. తమ వాళ్ళ ఆచూకీ కనిపెట్టాలంటూ కూడా వారు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మరోవైపు నిన్న సముద్రంలో బోటు బోల్తా పడినటువంటి ఘటనకు సంబంధించి 7 జాలర్లు కూడా గల్లంతైనటువంటి మనం చూస్తున్నాం. బోటు డ్రైవర్ ను సురక్షితంగా రక్షించారు చైనా కార్గో షిప్ సిబ్బంది. అయితే విశాఖ ఫిషరీస్ జేడీ ఆఫీసు దగ్గర మత్స్యకార బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. మత్స్యకారులు గల్లంతై గంటలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ లో మెకనైజ్డ్ బోట్స్ యూనియన్ తో పాటుగా గజ ఈతగాళ్లు కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ నెల 1న ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లినటువంటి వీరు శనివారం వేట పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనపైన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. గాలింపు చర్యలను ముమ్మరం చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు.